హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు. సో, వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికైతే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. ఈవినింగ్ అయితే నేను కొబ్బరి ఉండలైతే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. ఒకప్పుడు ఏదైనా రెసిపీ చేయాలంటే అది చాలా కష్టపడుతూ ఉండేదాన్ని. అమ్మో! అది రాదేమో, అది ఎలా వస్తుందో ఏంటో అని భయపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడైతే అలా కాదండి. ఏదన్నా కొత్త వెరైటీ ఏదైనా రెసిపీ చేసినా కూడా భయపడకుండా అయితే చేస్తున్నాను. వస్తే వస్తుంది, లేకపోతే నెక్స్ట్ టైం అయితే దాంట్లో ఉన్న మన మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని నెక్స్ట్ టైం సరిదిద్దుకోవచ్చని అయితే ట్రై చేస్తూ ఉన్నాను. ఈ కొబ్బరుండలు ఇప్పటివరకైతే నా లైఫ్‌లో ఇప్పటివరకైతే ఎప్పుడూ చేయలేదండి. ఫస్ట్ టైమ్ అయితే చేశాను. చాలా అంటే చాలా బా వచ్చినాయి. కానీ చిన్న మిస్టేక్ అయితే చేశాను. ఆ మిస్టేక్ అయితే మీకైతే చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు చేసినా బావుంది, సూపరు అని చెప్పడం కాదండి. మనం చేసే మిస్టేక్‌లు గూడా చెప్తూ ఉండాలి. ఎందుకంటే మన వీడియోస్ చూసి ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఆ మిస్టేక్ జరగకుండా అయితే ఉంటుంది. ఒకప్పుడు నేను కొబ్బరుండలు చేయాలంటే బెల్లం పాకం పట్టాలేమో, బెల్లం పాకంలో వేయాలనుకుంటా అనేసి ఎక్కువ పెద్ద ప్రాసెస్ మనకు పాకం పడటం రాదు కదా! అనేసైతే నేనైతే ఇప్పటి వరకైతే కొబ్బరుండలైతే చేయలేదండి. మా బ్లెస్సీ పాప అయితే చాలా రోజుల నుంచి అయితే అడుగుతుంది. ఇంకా తను అడుగుతుంది కదా! అన్నీ రాదు రాదు అంటే ఏది రాదు కదా! అనేసి నేనైతే ఇంకా నిన్న నైట్ అయితే ఇంకా ట్రై చేశానండి. చాలా అంటే చాలా బా వచ్చింది. జస్ట్ ఒక చిన్న మిస్టేకే జరిగింది. కొబ్బరుండలు చేయటానికైతే నేను 4 కొబ్బరికాయలైతే తీసుకున్నాను. 4 కొబ్బరికాయలు తీసుకొని, కొబ్బరికాయలైతే పగలగొట్టుకొని, కొబ్బరి ముక్కలైతే కట్ చేసుకున్నాను. నేను కట్ చేసుకొని మిక్సీలో అయితే పట్టుకున్నానండి. కొంతమంది తురుముకునేది ఉంటుంది కదా! తురుముకోవచ్చు. నా దగ్గర తురుముకునేదైతే లేదు. నేనైతే మిక్సీ అయితే పట్టుకొని, కొబ్బరి తురుమైతే ప్రిపేర్ అయితే చేసుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకైతే 3 స్పూన్స్ అయితే నెయ్యయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకొని నెయ్యయితే హీట్ అవ్వాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి మనం తురుముకున్న కొబ్బరైతే వేసుకోవాలి. నేనైతే 2 కప్స్ అయితే కొబ్బరి తురుమైతే వేసుకున్నాను. కొబ్బరి తురుము వేసుకొని సిమ్‌లో పెట్టుకొని అయితే మంచిగా వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే వేపుకోవాలి. కొబ్బరి వేపుకునేటప్పుడు మంచి అరోమా వస్తుందండి. ఆ అరోమా వచ్చే వరకైతే వేపుకోవాలి. కొబ్బరి తురుమైతే సిమ్‌లో పెట్టుకొనైతే వేపుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. నేనైతే ఇక్కడ సిమ్‌లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే వేపుకుంటాను. కొబ్బరి మంచిగా వేగితేనే మనకి కొబ్బరుండల్లో టేస్ట్ అయితే బావుంటుందండి. మంచి అరోమా రావాలి. ఆ అరోమా వచ్చే వరకైతే వేపుకుందాము. ఇక్కడ కొబ్బరైతే మంచిగా వేగిందండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇక్కడ మంచిగా వేగింది. మంచి స్మెల్ అయితే వస్తుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకున్న తర్వాత అందులోకైతే బెల్లం అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే 1 కప్ అయితే కొబ్బరి తురుమైతే తీసుకున్నాను. ఒక అరకప్పు వరకైతే బెల్లం తురుమైతే వేసుకోవాలి. కరెక్ట్‌గా స్వీట్ అనేది సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్‌ట్రా అయితే వేసుకోండి. నేనైతే అరకప్పే వేసానండి. నాకు కరెక్ట్‌గా సరిపోయింది. కొబ్బరి తురుమైతే మంచిగా వేగింది కదా! అందులోకైతే డైరెక్ట్‌గా బెల్లం అయితే యాడ్ చేశానండి. బెల్లం అయితే నేనైతే ఒక అరకప్పు వరకైతే వేసుకున్నాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అయితే ఇదేనండి. ఇక్కడ నేను కొబ్బరి తురుము అయితే ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకోవాల్సింది. నేను అలా కాకుండా డైరెక్ట్‌గా అందులోనే బెల్లం అయితే వేశాను. డైరెక్ట్‌గా అలా బెల్లం కాకుండా కొంచెం బెల్లం కరిగించి పోసుకుంటే టేస్ట్ బావుండేది. నేను డైరెక్ట్‌గా బెల్లమైతే యాడ్ చేశాను కదా! కొంచెం బెల్లం కరగడానికైతే టైం పట్టిందండి. ఇంకొంచెం నేను అది బెల్లం కరగలేదని లైట్‌గా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బెల్లమైతే కరిగింది. ఈ విధంగా బెల్లమైతే మంచిగా కరిగింది. యాక్చువల్‌గా అయితే కొబ్బరుండలు చేసేటప్పుడు మనం బెల్లం తీసుకుంటాం కదా! బెల్లం తీసుకున్నప్పుడు అందులో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లం అయితే కరగనివ్వాలి. కరిగిన తర్వాత మనం వేపుకున్న కొబ్బరి తురుము వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. నాకు ఆ విషయం తెలియక నేను కొబ్బరి తురుము ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్‌గా బెల్లం అయితే వేశాను. అలా డైరెక్ట్‌గా వేసేదానికన్నా మనం బెల్లం కరిగించుకొని అందులో కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ అయితే బావుంటుంది. కొబ్బరుండలైతే టేస్ట్ అయితే సూపర్‌గానే ఉన్నాయండి. కొంచెం ప్రాసెసే కొంచెం తికమక చేశాను. ఎందుకంటే కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం మనము రివర్స్ చేశాను. కొంచెం బెల్లం అనేది ముందుగా కరిగించుకొని అందులో మనము వేపి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకుంటే బావుండేది. అలా వేసుకుంటే కొంచెం మన కొబ్బరుండలు బెల్లంలో ఉడికి టేస్ట్ అనేది బావుంటుంది. నేను అలా కాకుండా డైరెక్ట్‌గా వేశాను కదా! కొంచెం అయితే కష్టపడ్డానక్కడ. ఎలాగైతే లాస్ట్‌కైతే కొబ్బరుండలైతే కరెక్ట్‌గానే వచ్చినియండి. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. కొంచెం కష్టపడ్డాను కానీ లాస్ట్‌కైతే కరెక్ట్‌గా ఉండలైతే వచ్చినియి. చాలా బా వచ్చినియి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా వచ్చినియండి. ఇక్కడైతే కొంచెం చల్లారిన తర్వాత ఉండలైతే చుడుతున్నానండి. ఇక్కడ అందులో మనకి జీడిపప్పు ఉంటే మాత్రం జీడిపప్పు వేపుకొనైతే వేసుకోవచ్చు. నా దగ్గర జీడిపప్పు లేదనైతే నేను జీడిపప్పు అయితే వేయలేదు. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి. టేస్ట్ బావుంటుంది.
ఈ కొబ్బరుండలు చేయటానికి టెన్షనయితే మామూలుగా పడలేదండి. ఎందుకంటే పెద్ద పెద్ద వంటలు చేశాను కానీ అప్పుడు టెన్షనయితే పడలేదు. కానీ ఈ కొబ్బరుండలు ఇంత సింపుల్ రెసిపీ చేయడానికి మాత్రం చాలా కష్టపడ్డాను. అందరూ చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎప్పుడు కూడా మనకి వంటలో స్టార్టింగ్‌లో చేసే వాళ్ళకి ఏదైనా కష్టంగానే ఉంటుంది. నేను ఏదో స్టార్టింగ్‌లో చేశాను కదా! కొంచెం కష్టం అనిపిచ్చింది. నెక్స్ట్ టైమ్ చేస్తాను. పర్ఫెక్ట్‌గా కరెక్ట్‌గా అయితే చేసి చూపిస్తాను. మనకు సామెతే ఉంది కదా! ఇద్దరు ముగ్గురిని చంపితే కానీ డాక్టర్ అవ్వలేరని. ఇది వంట కూడా అంతేనండి. 1, 2 రెసిపీస్ చెడిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. అవి చెడిపోయినయని వాటిని అయితే వదిలేయకూడదు. నెక్స్ట్ టైమ్ అయితే ఇంకా కొంచెం బెటర్‌గా చేయటానికైతే ట్రై చేయాలి. ట్రై చేస్తే డెఫినెట్‌గా మనకి ఆ రెసిపీ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ కొబ్బరి ఉండలు ఫస్ట్ టైమ్ చేశాను కదా! చిన్న మిస్టేక్ జరిగింది. నెక్స్ట్ టైమ్ అయితే ఆ మిస్టేక్ కూడా లేకుండా చాలా చేస్తాను. కొబ్బరుండలు చేసేటప్పుడు ఉండలు చేయటానికి వస్తుందో లేదో అనేది చిన్న డౌటయితే వచ్చిందండి. కానీ చేయటానికైతే బానే వచ్చింది. ఉండలైతే మంచిగానే వచ్చినియండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా వచ్చింది. యమ్మీ యమ్మీగా ఉండే కొబ్బరుండలైతే రెడీ అయ్యండి. ఈ సంక్రాంతికైతే మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఫెస్టివల్ కదా! మనకి ఫెస్టివల్‌కి కొబ్బరి చెప్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి వేస్ట్ చేయకుండా ఇలాగ కొబ్బరుండలైతే చేసుకోండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. నేను చేసిన మిస్టేక్ చేయకుండా మీరైతే చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటాయండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్. బాయ్.